దేశానికి బయట దేశపు పెద్ద లీడర్లు ఎవరన్నా వస్తే ఎర్ర పర్దా వర్షి గ్రాండ్ గా వెల్కమ్ చెప్తుంటారు. దేశంలో ఉన్న తీర్ సాంప్రదాయాలను వాళ్లకు పరిచయం చేస్తుంటారు. తీరొక్క నృత్య ప్రదర్శనలు చేపించి మెప్పు పొందుతుంటారు. అట్లనే మన దేశం లీడర్లు సుతం బయట దేశానికి పోతే గట్లనే చూసుకుంటారోలా. మోడీ సారు న్యూజిలాండ్ దేశం పోతే ఎంత మంచిగా ఎదుర్కొన్నారో చూడుండ్రోలా. ఓ అన్న జర సైజు జరంత డిస్టెన్స్లుండే అసల్కే బర్ష పట్టుకున్నావు. నీ ముంగటున్నది మా దేశం పెద్దన్ననే, చూడక చిన్నగా గీసుకపోయినా కథ వేరే అవుతుంది మరి. ఆగో గీళ్ళింది బయటి దేశ పోలొత్తే దండం పెట్టి ఎల్కని చెప్పాల్సింది పోయి అద్దన్నట్టే ఎలగొడుతున్నారని పరిశాన్ కాకుర్రి. వీళ్ళు అంటున్నది పొమ్మని కాదుల్లో, వాళ్ళ భాషలో వలుకుతున్న స్వాగతమట. మన ప్రధాని మోడీ సారు న్యూజిలాండ్ దేశం పోయిండు కదా, ఇగాడ మొదలు అక్కడి ప్రధాని సారు క్రిస్టోఫర్ లక్సాన్ స్వయంగా పోయి మోడీ సారు విమానం దిగంగానే అల్ముకొని ఎల్కని చెప్పిండు. సీదా ఆ నుంచి ప్రధాని పోయే కాడికి తోలుకపోయిర్రు. ఇగాడ పార్కులో అక్కడి మావోరి తెగ ప్రజలు వాళ్ళ సాంప్రదాయ నృత్యాన్ని మోడీ సారు ముంగట ప్రదర్శించారు. సారు సుత మస్తు ఫిదాయిండు. 40 ఏళ్ల తర్వాత వచ్చినందుకు మర్చిపోకుండా స్వాగతాలు చెప్పిర్రు. ఇదే ఊపులో 2 దేశాల బంధం ఇంకింత బలపడేటందుకు గట్టిగా కృషి చేస్తానని సోషల్ మీడియాలో రాసుకొచ్చిండు. ఈ గ్రాండ్ వెల్కమ్ వీడియోలు ఇంటర్నెట్లో ఇడవంగానే సూపర్ అనుకుంటా వైరల్ చేయబట్టిర్రు సోషల్ మీడియా జనాలు. ఈ హాకా డాన్స్ అంటే ఉత్తది కాదట నుల్లో. యుద్ధాలకు పోయే ముంగట ప్రతి ఒక్కళ్ళ రక్తం సలసల మరిగేటట్టు మావోరి తెగోళ్ళు వాళ్ళ భాషల భావంలో బూస్టింగ్ ఇచ్చే డాన్స్ అట. అందుకే మొన్నట్ల మన మేడారం జాతరకు సుతం ఈ మావోరి తెగోలను వట్కచ్చి మనోళ్ళ నజర్ల పడేటట్టు హాకా డాన్సులు చేపించారు సర్కారోళ్ళు. ఇక మనోళ్ళు చూసి మంచిగున్నదని మురిసిపోయిరు కూడా. ఇప్పుడు మోడీ సారు టూర్ల సుతం గదే డాన్సులతోటి అక్కడున్నోళ్ళు స్వాగతం పలికేటాళ్లకు మేడారం జాతర రోజులను మళ్ళా యాద్ చేసుకుంటా సోషల్ మీడియాలో అప్పటి వీడియోలను బగ్గనే తిప్పుతున్నారు. కానీ ఒక్కో దేశంలో ఒక్కో తీరు ఆచారాలు సంప్రదాయాలు భలే గమ్మత్తుగుంటాయి కదా దానుల్లా. డిజిటల్ పేమెంట్లా ఏహే చదువురానోళ్ళకి అదేం ఫైదా. ఫోన్ తోటి స్కాన్ చేసి పైసలు కొట్టుడా. ఆగో పల్క ఫోన్లు లేనోళ్ళు ఏం చేసుడు మరి. నెట్ సిగ్నల్ ఉంటేనే పైసలు ఒకరికొకరికి పంపుకోవచ్చా? ఊర్లల్లో నెట్ సిగ్నల్ ఉన్నట్టే పేమెంట్లు అయినట్టే. డిజిటల్ పేమెంట్లు చాలుగాక ముందు ఇగో ఇట్లా ప్రతిపక్షాలు మస్తు పేర్లు పెట్టినాయి అబ్బా. మన పైసలకు గ్యారంటీ ఇవ్వలు, చిన్న దుకాణాలు సుతం మూతపడతాయి అని ఇట్లా ముక్కేసినాయి ప్రతిపక్షాలన్నీ అప్పట్లా. కానీ ఇప్పుడు షాయ్ బండి కానుంచి చేనేత దుకాణం దాకా, కూరగాయలు అమ్మే బండి కానుంచి కోట్ల రూపాయల వ్యాపారం దాకా స్కాన్ చేసి పైసలు పంపుడు అనేటిది నీళ్లు దాగినంత అల్కగా అయిపోయింది. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకనంటే సెంటర్ మంత్రి అశ్విని వైష్ణవ్ సారు అద్దాల హోటల్లా పానీపూరి తిని పల్క ఫోన్లు తెరిచి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి బిల్లు కట్టిండోళ్ళు. ఆగో సెంట్రల్ మంత్రి పానీపూరి తినుడేంది, స్కాన్ చేసి పైసలు కట్టుడేంది అని అంటారా? వికసిత భారత్ 2047 లక్ష్య సాధనల ఐటీ లీడర్లు వ్యాపారవేత్తల పాత్ర అనే ముచ్చట మీద హైదరాబాద్ లో మీటింగ్ అయింది ఇయాల. నోవోటల్ హోటల్లా జరిగిన ఈ కార్యానికి హాజరుపడ్డాడు అశ్విని వైష్ణవ్ సారు. అగో ఆడగానొచ్చిండట్లా పానీపూరి తినుకుంటా సారు. పానీపూరి అంటే మంత్రి సార్కు బగ్గ పైరం అనుకుంటా. రుచి సుతం మంచిగుండేటాలకు తోడా ప్యాస్ డాలో అని అనకపోయినా పానీపూరిలో అయితే లొట్టలేసుకుంటా తిన్నాడు సారు. అయితే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి బిల్లు కట్టి డిజిటల్ ఇండియా రుచి సుతం చూయించిండు ప్రతిపక్షాలకు. ఈ నడుమ ఏడ చూసినా స్కాన్ చేసి పైసలు పంపుడు కామన్ అయిందోళ్ళు. దునియా మొత్తంలో దండిగా జరుగుతున్నాయి మన కాడ ఆన్లైన్ పేమెంట్లు. ఫోన్ పే చేసినా, గూగుల్ పే చేసినా, భీమ్ యాప్ లా బిల్లు కడితే రివార్డులు వస్తున్నాయి. ఇగో ఇట్లా నడుస్తున్నాయి ముచ్చట్లు ఏడ చూసినా. ఏమైనా చేతుల క్యాష్ లేకపోయినా ఫరకలేదులా, పల్క ఫోన్లుంటే చాలన్నంత రేంజ్కి చేరింది ఫోన్ రీ. చిన్న దుక్నపళ్ళు కూడా సార్ క్యాష్ వద్దు స్కాన్ చేయండి అంటున్నారంటే చూడుండ్రిగా ఎట్లున్నదో మన దేశంలో డిజిటల్ పేమెంట్ల తడాకా. సర్కార్ బళ్ళు కలకలలాడేటట్టు చేసేటందుకు సర్పంచ్లు అయితే మస్తు తనలాడుతున్నారు. ఇంకా సుతము బల్లెక్కి పంపితే పన్నులు మాఫీ చేసిండ్రు, బడికి పోయేటందుకు బస్సుల సౌలభ్యం చేసిండ్రు. పిల్లలను సర్కారు బళ్ళకు తోలేటట్టు తల్లిదండ్రుల గద్వలు పట్టుకొని సుతం బతిమలాడినరోల్లా. ఎన్ని చేయాలనో అన్ని చేసిండ్రు. అయినా సుతం బడి నిండలేదని ఈ ఊరోళ్ళు ఇంకేం ఆహ్వాలు పెట్టిండ్రో చూస్తే ఈ కష్టకాలంలో మా పిల్లల్ని సుతం అటే పంపుతామంటారు పక్క.
కొసపానం తోటి కొట్టమిట్టాడుతున్న బల్ల కోసం బగ్గనే తన్లాడుతున్నారోల్లా సర్పంచులు. బల్లకు ఆవుషు పోసేటందుకు శక్తికి మించి పోరాడుతున్నారు. ఆషాఢం సెల్లా బట్టల షాపులు సుతం ఇయ్యని బంపర్ ఆఫర్లు ఇస్తున్నారోల్లా. అట్లనే సూర్యాపేట జిల్లా నాగులపహాడ్ పంచాయతీ పాలక వర్గమొల్లు సుతం సాహసం గల్ల నిర్ణయం చేసిండ్రు. మూత పడేటందుకు తయారుగున్న సర్కార్ బడిని బతికిచ్చేటందుకు ఆఫర్ల వాన కురిపించిండ్రోల్లా. పిల్లలను పంపితే కుటుంబానికి నెల నెలకొచ్చే కూపన్ బియ్యంతో పాటుగా ఇంకో 25 కిలోల బియ్యం ఇస్తారట. విద్యార్థి కుటుంబానికి రైస్ కుక్కర్ ఫ్రీగా ఇస్తారట. స్కూల్ బ్యాగులు, చదువుకునే వయ్యిలు, పెన్నులు, పెన్సిళ్లు సుతం ఫ్రీగా ఇస్తారట. అట్లనే 5వ తరగతి అయినోళ్ళకి కొత్త సైకిల్ సుతం ఇస్తారట. ఇంకా మీదికెళ్లి ఇంటి పన్ను సుతం మాఫీ అట. మరి ఇన్ని ఆఫర్లు పెట్టినా బడికి పొలగాన్లు రాకుంటే ఏం చేస్తారే సర్పంచ్ అన్న? మరి ఈ యొక్క ప్రయత్నం సఫలం కాకపోతే ఖచ్చితంగా ప్రైవేటు బస్సులను ఏ ఒక్క బస్సును కూడా గ్రామంలోకి రానివద్దనేదే మా గ్రామ పెద్దల ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నాం ఇప్పటికీ. సో ఖచ్చితంగా ఇప్పటికైనా పేరెంట్స్ మీ పిల్లలందరినీ కూడా మన ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత విద్యావంతులైన ఉపాధ్యాయులచే నడిపించబడుతున్న ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి మన పాఠశాలను కాపాడాల్సిందిగా పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆగో ఇన్న రానోల్లా, ఏహే గీ ఆఫర్లు మాకెందుకు, సీదా ప్రైవేట్ కే పంపుతామంటే గట్ల నడవదట. ప్రైవేట్ స్కూళ్ల బస్సులను ఊర్లకు రానియరట. ఇప్పటికే తీర్మానం కూడా చేసిండ్రట. బస్సుల సౌలతుందని ప్రైవేట్ కి పంపేటోళ్లే చాలా మంది ఉంటారు. అవి సుతం బంద్ అయితే దినాం పోయి పిల్లల్ని తీసుకొచ్చుడు దించుడు అయ్యే పని కాదు. అట్లా సుతం చాలా మంది వెనకకు పోతారు. మంచి ఉపాయమే పోన్రి. అదేందో గాని జనాలు భయపడుకుంటేనే హారర్ సినిమా చూసినట్టే చేసిండ్రు. అడ్డగోలు ఫీజులు అనుకుంటేనే చదువును అమ్మే బల్లకి పంపుతున్నారు. మరి నాగులపహాడ్ పంచాయతీ చేసినట్టే కడమ గ్రామ పంచాయతీలు కూడా గిసొంటి నిర్ణయమే చేస్తే సర్కార్ బల్లన్నీ విద్యార్థులతోటి కలకలలాడతాయని అనబట్టిండ్రు ఈ ముచ్చటరికైన జనాలు. చూడాల మరి ఎంతమంది ఆదర్శంగా తీసుకుంటారనేదిగా. మనం దాగే నీళ్ళల్లా గింతనన్న ఏమన్నా పురుగో పుట్రో నల్సో ఉంటే వెంటనే వారవోతాం. గిలాసులున్న నీళ్ళే కాదుల్లా, బిందెలున్న నీళ్లు సుతం మొత్తం పారవోర్చుడే అవుతుంది. ఇక చాలా మంది నల్ల నీళ్లు సుతం తాగుడే బంద్ పెట్టినరోల్లా మినరల్ వాటరే తాగుతున్నారు. ఇంకొందరు అయితే ఇండ్లలోనే వాటర్ ప్యూరిఫైర్లు పెట్టుకుంటున్నారు. కానీ పాపం కీల పరిస్థితి చూడుండ్రోల్లా ఎట్లున్నదో చూస్తున్న రానోళ్ళ వీళ్ళు ఏం చేస్తున్నారో. కాలం ఎంతో మారింది. కాలంతో నట్టుగా మనుషులు సుతం ఎంతో మారుతున్నారు. కానీ ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది లీడర్లు మారినా వీళ్ళ బతుకులు మాత్రం మారతలేవుల్లా. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం గోవెన నాయకపువ్వు కూడా గిరిజన ఊర్జనం గోసలుల్లా ఇవి. ఒదిక్కు వానాకాలం చాలైనా వీళ్ళకి మాత్రం తాగేటందుకు స్వచ్ఛమైన మిషన్ భగీరథ నీళ్లు అందుతలేవాట. దీంతోని అలా ఊరికి దగ్గర పట్ల వాగల కాడికి పోయి శెలవలు తవ్వుకొని తాగు నీళ్ళని తీసుకుపోతున్నారు. ఇట్లా పిల్లలు పెద్దలంతా బిందెలు సర్వాలు పట్టుకొని వాగుల కాడిగో శెల్మలు తవ్వుకొని మురికి నీళ్లు తేటగా మారినాక తోడుకొని పోతున్నారట. నీళ్లు లేక మాకు గోస అవుతున్నదని అధికారులకు ఎన్ని మాటలు చెప్పినా పట్టించుకున్న పాపాన పోలేదట. ఒదిక్కు కలుషితమైన నీళ్లు తాగి రోగాల పాలైన ముచ్చట్లు చూస్తూనే ఉన్నాం. అయినా కూడా వాళ్ళకు నీళ్ల సౌలతి చేయకుండా అధికారులు మరి ఏ గుడ్డి గుర్రం పనులతో ఏం పాడో. అయినా నీళ్ల సౌలతి చేసుడు కంటే పెద్ద పని అధికారులకు ఇంకేమున్నదో తెలియదు గాని జర్ర ఇప్పటికైనా మా నీళ్ల తిప్పలు తీర్చి మాకు శాశ్వత పరిష్కారం చూపెట్టాలా అంటున్నారు అదిక్కు జనాలు. మరి ఆ సర్కారు పెద్దలు కూడా మేము 1000 కోట్లు ఖర్చు పెట్టినాం, పేదల తిప్పలని తీర్చినామని అరచేతుల వైకుంఠం చూపించినట్టే చెప్తుంటారు. కానీ కనీసం తాగే నీళ్లు కూడా అందియలేకపోతున్నారంటే ఈ వార్త చూసి తలకాయ ఏడ పెట్టుకుంటారో మరిగా. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా. మరి పెద్ద మనిషి ఏ ముచ్చట ముంగటేసుకున్నాడు అడుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? ఇప్పుడు ఈ పెద్ద మనిషి నేను ఈ మంద మనిషిని కాదు ఆ మంద మనిషిని అని చెప్పుకుంటాడు. ఈ అక్కేమో ఆ పెద్ద మనిషి ఈ మంద మనిషే గాని ఆ మంద మనిషి కాదని ఈ మంద పెద్ద మనిషికి ఫిర్యాదు చేస్తాంది. అసలు క్యా మతలబ్ హే? మతలబ్ నహీ హే. పని పాట లేనోడు పిలిచి తలగొరిగినట్టు బడికి పోయేగా పొలగాని ముంగట కూర్చుండ పెట్టుకొని ఏమో తోకలు ఈకలు అని చెప్తున్నావు. ఏంటి వయ్యా ఓ పెద్ద మనిషి? నేను గిదగనవుతాను సప్పుడు చేయమేమరా పోడా, ఏదో ఒకటి చెప్పు. అరే నాకేం తెలియదు, నేనేం చెప్పాలి తాత? ఎస్ 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 నీకేం తెలియదు కదా, ముచ్చట ఏందనేది నేనే తెలుసుకోవాలి కదా. సరే సరే నేను తెలుసుకుంటే ఓకే ఓకే మంచిగా నేను చెప్పేది అయితే మంచిగా రాదు. అబ్బా ఈ ముసలోనికి రోజు రోజుకి చాదస్తం పెరిగిపోతున్నదమ్మా. ఓ ముసలోడా, ఇంతకు తమరు ముంగటేసుకున్న దుకాణం ఏంటిదో చెప్పరాదయ్యా. అరే వచ్చిన ఆడబుజ్జి, ఇగో ఈ పోరానికి 100 సార్లు చెప్పిన ముచ్చట చక్కగా అర్థం చేసుకుంటలేడు అంచనో. మళ్ళీ అడిగితే అసలు సమాధానం వేసి చెప్తలేడు. ఇగో నాకు కొన్ని డఫ్ట్లు ఉన్నాయి, వాటిని నువ్వే ఎత్తనాన్ని చేసి తేట తెల్లని చేయాలి. సరే ముందా ముచ్చటేందో అడుగు. ఇప్పుడు కడియం సిరియారి అనే సారు
దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖక్క అనుమతి లేకుండా ఆ శాఖకు సంబంధించిన కొన్ని మీటింగ్లు పెట్టిండట. అయితే ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ సారుకు కొండ సురేఖక్క మేడం ఫిర్యాదు చేసిందట. అవును చేసింది. అయితే ఏంది ఇప్పుడు? ఏంది కాదే ఎలుక ముద్దాన. ఇప్పుడు కడియం సిరియార్ సార్ ఏమో నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, కాకపోతే అవసరం కోసరానికి కాంగ్రెస్ పార్టీ తోటి కలిసి పనిచేస్తానా అని ఆయన చెప్పుకుంటాడు. స్పీకర్ సార్ కూడా కడియం సిరియార్ సారు కారు పార్టీలో ఉన్నాడు కానీ కాంగ్రెస్ పార్టీలో చెరిగ్గాలి అని చెప్పి ఆయన కూడా కోర్టుకు చెప్పింది. కానీ కొండ సురేఖకేమో కడియం సిరియార్ సార్ మీద ముఖ్యమంత్రి రేవంత్ సార్కు ఫిర్యాదు చేసింది. అంటే దీని అర్థం ఏంది? ఏం జరుగుతుంది అన్నట్టు? చెప్పేదేమున్నదే, కొండ సురేఖక్క చెప్పకనే చెప్పింది అన్నట్టు. ఆయన మా కాంగ్రెస్ పార్టీలనే ఉన్నాడు, అందుకే ఆయన మీద ముఖ్యమంత్రి రేవంత్ సారు చర్యలు తీసుకోవాలి అని చెప్పింది అన్నట్టు. మరి కడియం సిరియార్ సార్దైనా ఏ విగ్రహం అన్నట్టు చెప్పు? మంది చూస్తేనేమో మంగళవారం అనబైతే, మనం చూస్తే సోమవారం అవుతుంది అనబైతే, బయట చూస్తేనేమో నేను కారు పార్టీ మనిషిని అని చెప్పుకుంటాడు, లోపట్నేమో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలలో ఏలు పెడతాడు. ఇంకా ఇది గాక బాజాబ్తా జనాలలో జై కాంగ్రెస్ అని మొత్తుకుంటాడు. అవసరం మనిషిని ఏమైనా తినిపిస్తుంది, ఎట్లనైనా మాట్లాడిపిస్తుంది అన్నట్టు. ఇప్పుడు కడియం సార్కు కాంగ్రెస్ పార్టీ తోటి కలిసి నడవాల్సిన అవసరం ఉన్నది, కానీ చట్టం ముంగట కారు పార్టీలనే ఉన్నా అని చెప్పాల్సి వచ్చింది అన్నట్టు. అంతేనా? అవును. ఇప్పుడు కడియం సిరియార్ సారు నాది కారు పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ అని గట్టిగా చెప్పేది ఉంటే కారు పార్టీ వాళ్ళు ఏమంటారు? నువ్వు మా కారు పార్టీకును మా పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పీకో అని అంటారు. అట్లా చేసి మళ్ళీ పోయి పోటీ చేస్తే మరి గెలిచే పరిస్థితి ఉన్నదా అంటే అట్లా కానత్తలేదు. సరే నేను కారు పార్టీ మనిషిని అని గట్టిగా చెప్పి కాంగ్రెస్ పార్టీ తోటి కటింపు చేసుకుందామని అంటే అక్కరకు ఆసరయ్యేటట్టు కానత్తలేదు. అందుకే అటు దునకలేక ఇటు దునకలేక నడమ గోడ మీద పిల్లి లెక్క ఇట్లా మిట్టుకు అని చూస్తాడు కడియం సిరియార్ సారు. ఏం చేస్తాడు మరి? ఆయన పరిస్థితి గట్లున్నది. ఇట్లా ఎంత కాలం అని ఉంటాడే? ఏదో ఒక నాటికి మళ్ళీ ఎలక్షన్లు రావా, కడియం సారు మళ్ళా పోటీ చేయకపోడా, అప్పటికైనా అసలు రంగు బయటపడదా సార్ది? నీ రంగు జనాలు ఎలస్కెల నాటికి ఎవల రంగు ఏంటిది, ఎవలది ఏ రంగు పార్టీ, ఎవల జెండా ఏంటిది, ఎవల ఎజెండా ఏంటిది అనేది చూస్తాలా? ఎవరు ఎక్కువ జేబుల నూకుతారా, ఎవరు చేతి నిండా పెడతారా, ఎవరు కడుపు నిండా రింపుతారా అనేది చూస్తాడు. ఎవరు ఎక్కువ జర్రంత ఆసరైంది అనుకో, వాళ్ళకే యొక్క గుద్దుతాను, ఓట్లు గెలిపించి గజమే కూర్చొని పెడతాను. కేల్కతంతు కనబ్బన్. కానీ కడియం సారు కొండక్క చెప్పినట్టు దేవాదాయ శాఖలో ఏలు పెట్టలేదంటున్నాడే. ఆయన ఏలే పెట్టలేదో కాలే పెట్టలేదో ఎవరు చూడవేంటి చెప్పు? ఎవరి అద్ర వాళ్ళు ఉంటే ఇసొంచి లొల్లు పంచాదులు ఉండయి. కోడలకు నీతులు చెప్పి అత్త తెడ్డు నాకింది అన్నట్టు ఈయన మందికి నీతులు చెప్పి మరి ఈయన ఇసొంచి పనులు చేస్తే ఏందన్నట్టు చెప్పు? పద్ధతేనా అది? ఓ తాత నేను పోతా, నాకలైతుంది. ఏడిపోతావురా బాడుకో కూసో. మనం కొండక్క ఉన్న కడియం సిరియారి సార్ నడుమున్న పంచాయతీ ఏంటిది అనేది దానికి ఒక తీర్మానం రాయాలి. వాళ్ళ దాంట్లో ఎవరిది తప్పు ఎవరిది మెప్పు అనేది మనం జనాలకు తెలియజెప్పాలి. అప్పటిదాకా నేను అడిగింది నువ్వు అర్థం చేసుకోవాలి, మళ్ళీ నేను అడిగినప్పుడు నువ్వు నాకు చెప్పాలి. అర్థమైందా? మరి కూర్చోరాని పోతాను నాకు కాలుతానంటాడు బొసుడికే. గా పొలగానికి ఏ మెరకానే వాడిని ఆగబట్టి వాని పానం తింటున్నావు చెప్పు. ఏ పోరాసినా నువ్వు? అరే పోరా, అరే ఆగురా. ఓ నేను వచ్చా మన కొట్ట పొలగాని గట్టెళ్ళ కొడుతూ పొల మన ఊళ్ళో ఇటు కడియం సిరియారు సార్ వాళ్ళ బ్యాచ్ వాళ్ళు, అటు కొండ సురేఖక్క బ్యాచ్ వాళ్ళు ఈ పంచాయతీని నాకు అప్పచెప్పిర్యాంచను. నేనే ఎత్తన చేసి తష్ప చేసి వాళ్ళిద్దరు నడువ పంచాయతీలు లొల్లు లేకుండా కాంగ్రెస్ పార్టీలో మంచి ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాలని నాకు అప్పచెప్పారు. నువ్వు పొలగా నిలగొడతావా? సరే నీ కడవ వార్తలను చదువుకొని గాలి అసలు కనుక ఫోన్ చేసి రమ్మని చెప్పి పంచాయతీ గురించి ఏందో అడిగి తెలుసుకోవాలి. పెద్ద పెద్దోళ్ళు ముంగట వార్తనే వాళ్ళ పంచాయతీ తెంపలేకపోతున్నారు. ఇక ఈయన నట్ట వాళ్ళ పంచాయతీ తెంపుతా అంటున్నాడు. ఆయన వాళ్ళ నడుమున్న వైద్యం నిన్న అయ్యాల్టిది కాదే తాత, ఏళ్ళ సంది నడుస్తూనే ఉన్నది. నేను వార్తలు మా చదువుతా గానీ నువ్వు ఈ కథలేం పడకుండా చక్కగా ఇంటికి పోయి ఇంత కూడు తిని వండుకోపో. చూసిండ్రు కదా పబ్లిక్, ఎంత పెద్ద లీడర్లైనా కొట్లాడుకుంటే ఇగో గిట్లనే ఇలువ తక్కువ అవుతుంది. మరి లీడర్ల నడుమ ఎన్నడు సయోధ్య కుదురుతుందో చూడాలిగా. రాజమౌళి తీసిన ఈగ సినిమా అందరూ చూసి ఉంటారు కదా నొల్లా. అందులో హీరో జీవించినాక ఈగగా మారి తన పానాలు తీసిన విలన్ మీద పగ తీర్చుకుంటాడు. అయితే శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడు ఈగ 2 సినిమా నడుస్తున్నదోల్లో. ఆగో రాజమౌళి మహేష్ బాబుని పెట్టి వారణాసి దిస్తున్నాడు కదా. ఈగ 2 ఎప్పుడు తీసిండు?
అది శ్రీకాకుళం జిల్లాలోనే ఎందుకు నడుస్తున్నది అని అనుమానం ఉంటే ఈ వార్త చూడాల్సిందే. ఇగో ఈ అక్క ఇంటి ముంగట పాష్ ఉడుతాంది అనుకునేరోళ్ళు జర దగ్గరకెంచి చూడుండ్రి. పాషి కాదు గీసి కాదు, పానం మిర్చిన ఈగలు అన్ని. అవు ఈగలే, డైరెక్టర్ రాజమౌళి సారు దియని అన్అఫీషియల్ ఈగ 2 సినిమాల ఈగలు ఇవన్నీ. అంటే ఆ సినిమాల కదా పగబట్టినట్టే పగబట్టినోళ్ళ మరి శ్రీకాకుళం జిల్లా టెక్కిలి మండలం బాలకపేట ఊరోళ్ళను. కానీ ఈగ సినిమాల ఈగకున్నంత క్రియేటివిటీ బుర్రలేదొల్లా వీటికి. అందుకే వేలగాంగల్నే ఈగలన్నీ ఊరోళ్ళకు సుక్కలు చూయిస్తా అంటే రకరకాల రసాయనాలు జల్లి ఈగల జీవిదిస్తున్నారు. ఇట్లా టెక్కిలి నియోజకవర్గానికి 10 కిలోమీటర్ల ఆవలుంటది ఈ ఊరు. మహా అంటే 16 కుటుంబాలు, 250 మంది జనాలుంటారట. మరిగా ఈ ఊరు ఏ ఈగకు అపకారం చేసిందో లేక ప్రకృతి వైపరీత్యమో తెలియదుగానొల్లా ఏడవర్త అన్నే ముసురుతున్నాయట. తిండి తిందామంటే తిననిత్తలేవట, మనసున మనసు వట్టనిత్తలేవట. మా ఊర్లో ఈగలు పగపట్టినట్లు, ఈగ సినిమాలో పగపట్టినట్లు మా ఊర్లోనే చాలా ఎక్కువ ఈగలు. ఏమైందో తెలీదు, పక్క ఊర్లో కంటే చాలా చాలా ఎక్కువ ఈగలు. దీనికి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఈ ఈగలు చాలా డిసీజ్ని తెస్తాయి కాబట్టి దానికోసం కూడా మాకు చాలా భయం వేస్తుంది. మాకు ఈగలు విపరీతం ఈగలు, మాకు ఇంత అంత కాదు, వారం రోజులు అవుతుంది చాలా ఈగలు. ముసలోళ్ళు పెద్దోళ్ళు చిన్నోళ్ళు గొప్ప బాధపడిపోతాను, వండుకోలేము, తలుపులు వేసుకొని వంట చేసినాము. ఈగలు లావైపోతాను, ఇంత అంత కాదు ఈగలు. ఏడు చేస్తారో ఏటో మాకు ఏడు తెలియదు. చుట్టము బంధువు అల్లుడు ఆడపిల్ల అందరూ రావడం లేదు, వద్దనేస్తున్నాము. బిడ్డలను మన్వళ్లను చుట్టాలను కూడా ఊరికి రావద్దని చెప్తున్నారంటే ఈ ఈగలు జీయంగా ఎంత గోసున్నది చూడుండ్రి బాలకపేట ఊరోళ్లకు. మరి ఇట్లెందుకు జరుగుతున్నదో తెలియక తలకాయలు పట్టుకునే కథ అయిందట పాపం. మరిగా అధికారులకు చెప్తే మందో మాకో కొడతారు కదా అనంటే ఆ కార్యం కూడా అయిందట. జిల్లా పెద్దాధికారులు ఆర్డర్ అయితే పంచాయతీ పెద్దలు బ్లీచింగ్ పౌడరు రసాయనాలు కొట్టిండ్రట గాని మొత్తం ఈగలైతే యూటర్న్ తీసుకుంటలేవంటనొల్లా. మరిగా పంచాయతీ అధికారులు ఏమంటాన్రో అది కూడా చూడుండ్రి. అయితే ఈగలైతే విపరీతంగా ఉన్నా కానీ ఎటువంటి డిసీజులు మాత్రం ఏంటి వ్యాధులు ఏమి కూడా నమోదు అవ్వలేదు. అయితే ఇక్కడ ప్రస్తుతానికి నిన్న పూర్తిగాను స్ప్రేయింగ్ చేయడం వల్ల దోమలు విపరీతంగాను ఈగలు విపరీతంగాను చనిపోవడమే కాకుండా ఇప్పటికి ప్రస్తుతానికి అంతా దీంట్లో ఆధీనంలో ఉంది. ఈగలైతే ఉన్నాయట గాని రోగాలైతే ఏం నమోదు కాలేదటనొల్లా. ఇక ఉన్న ఈగలన్నీ జీవించేటట్టు తీరు మందులన్నీ గట్టిగానే కొట్టేటాలకు చాలా వరకు తగ్గినాయట కూడా. రోగాలేమో గాని మన ఇండ్లల్లో 4 ఈగలు కనబడితేనే షీ అవ్వ అని షీదరించుకుంటాం. కూర బువ్వల మీద వాలి గలీజ్ చేస్తుంటాయి, నోరు తెరితే నోట్ల కూడా జొత్తుంటాయి. అసొంటిది ఈ ఊరోళ్ళు ఇంతగానో ఈగలతోటి ఎట్లేగుతున్నారో నొల్లా పాపము. ఏదైతే అంది గాని రాజమౌళి ఈగ 2 సినిమా తీసేటందుకు కథ అయితే దొరికినట్టే పోండ్రి. మట్టిల మాణిక్యాలని అంటారు కదా నొల్లా, గా మట్టిల మాణిక్యాన్ని మన జోర్దార్లకి పట్టుకొచ్చిన మొల్లో. మరి ఆ మట్టిల మాణిక్యం ఏం చేసిండు ఏం కథ అనేది నేను చెప్పుడు కాదు గాని మీరే చూసేంద్రి ఆలస్యం చేయకుండా. అరే గమ్మతున్నది కదా, సైకిల్ కు స్టీరింగ్, కారు నడిపేటందుకు గుండెడి చక్రాన్ని వాడతారు. కానీ సైకిల్ ను ఎటు పడతాడు తిప్పేటందుకు ఈ స్టీరింగ్ సవలతు చేసుకున్నాడట ఈ చిన్నోడు. ఈ చిన్నోని పేరు శేఖరు, సూర్యాపేట కాడు ఉంటాడు. ఈ చిన్నోనికి కార్లు అంటే మస్తు ఇష్టం అట. ఇంత చిన్న వయసులా కారు నడుపుడు రాదాయే. ఇక కోరికను ఎట్లనైనా నెరవేర్చుకోవాలని దినాన్ని దొక్కే సైకిల్ కే స్టీరింగ్ తలిగిచ్చిండు. ఏదో పాత కారు స్టీరింగ్ ను ఇలా నాయనిస్తే దాన్ని సైకిల్ కు వెల్డింగ్ చేపించిండట. సైకిల్ కు హ్యాండిల్ తోని ఎంత ఫాయిదా ఉంటుందో అంతే పని స్టీరింగ్ చేసేటట్టు చేసుకున్నాడు. ఇక దాని మీద అలకగానే పోతున్నాడట. 0 కట్లు కొట్టుకుంటా చూసేటోళ్ళు షాక్ అయ్యేటట్టు చేస్తున్నాడు ఈ బుడ్డోడు. అడదిక్కో లెవెల్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే కారు స్టీరింగ్ ను ఇట్లా కూడా వాడవచ్చునా అని పరిశాన్ కాబట్టిర్రు. చిన్నోని తెలివికి హ్యాట్స్ ఆఫ్ అనుకుంటా సెల్యూడ్ కొట్టబట్టిర్రు. కానీ కొంతమంది పిల్లగాళ్ళ తెలివి మామూలుగా ఉండదుల్లా. వాళ్ళ వయసుకు చేసే పనులకు సంబంధమే ఉండదు అసలు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఈ ఆల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకెన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుర్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.